మాట్లాడతాను. మన చర్చిలో డిసెంబర్ మాసం మొత్తం ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకైతే ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకైతే సండే స్కూల్ డ్రామాస్, స్కిల్స్ ప్రాక్టీస్ అంటూ, సాంగ్స్ ప్రాక్టీస్ అంటూ వాళ్ళు ఈ నెల మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా చేస్తూ ఉంటారు. మరి దేవుని యందు అనుభవం కలిగిన పెద్దవారేమో క్రిస్మస్ అర్థం తెలిసి కేవలం నామకార్థంగా కాకుండా, క్రిస్మస్ అంటే కేవలం ఒక పండగ కాకుండా ఎంతో ఆ సత్యం, దేవుని యొక్క సువార్తను సత్యాన్ని తెలుసుకొని తమ హృదయంలో దేవుడు మన పాపం నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన పాపం నిమిత్తం మనల్ని రక్షించడానికి, మన కోసం మరి ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో జన్మించాడు, అది క్రిస్మస్ అని చెప్పేసి ఎంతో హృదయంలో ఆనందిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రస్తుత కాలంలో మనకు క్రిస్మస్ అంటే మనము ఇది రక్షణ, క్రిస్మస్ అంటే రక్షణ అని విశ్వసిస్తూ ఉంటాం. మనమే కాకుండా లోకంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ నెల మొత్తము ప్రజలందరూ దేవుని నమ్ముకున్న వారందరూ వారి వారి సంఘాల్లో ఎంతో మరి దేవుని ఆరాధిస్తూ ఆ విధంగా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవుడు మన కోసం వచ్చాడని చెప్పి ఆనందిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఉన్న మనకు క్రిస్మస్ అంటే రక్షణ. మరి మనము ఈ విధంగా ఉంటుండగా బైబిల్లో అనేక మంది మనకు ముందున్న భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ వారికి అసలు క్రిస్మస్ అంటే ఏంటి? బైబిల్లో ఇశ్రాయేలు ఉన్నారు, వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే, తర్వాత ప్రవక్తలు వచ్చి ఉన్నారు. వారందరి కాలంలో అప్పటికి యేసుప్రభు ఇంకా పుట్టి ఉండాలి. వారందరికీ మనం వెంబడిస్తున్న దేవుడు, వారు వెంబడిస్తున్న దేవుడు ఒకటే, ఒకే దేవుని నమ్ముతున్నాం. మనం క్రిస్మస్ని ఈ విధంగా చేసుకుంటా ఉన్నాము. వారికి మరి ఏ విధంగా దేవుడు క్రిస్మస్ అంటే దేవుడు వారికి ఎటువంటి అర్థాన్ని ఇచ్చాడు? అబ్రహాం చూస్తే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా నువ్వు భూమి మీద సకల వంశంలో నీ అందు ఆశీర్వదింపబడిన అని చెబుతూ ఉన్నాడు. ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అయితే అబ్రహాము ఈ వాగ్దానము నేను స్వతంత్రించుకుంటాను, ఈ దేశాన్ని మొత్తం నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు. రాజుచున్న పొయ్యి దివిటి ఒకటి అబ్రహాం సిద్ధపరిచిన బలి ఆ ఖండముల మధ్య నుండి వెళ్తా ఉంటే దేవుడు ఆ విధంగా అబ్రహాంతో నిబంధన చేస్తాడు. అది కేవలం అబ్రహాంతోనే కాకుండా అబ్రహాం తర్వాత అతని సంతానమైన ఇస్సాక్తో మళ్ళీ ఆగిపోకుండా ఇస్సాక్ తర్వాత యాకోబు, తర్వాత ఆ విధంగా కొనసాగుతూ ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. వారి వంశంలో నుండి యేసు ప్రభు జన్మించాడు. మరి మన పితరులకు అనేక మంది ప్రవక్తల ద్వారా యేసు ప్రభు ఇచ్చిన ప్రవచనాలు, వారందరికీ క్రిస్మస్ అంటే దేవుని యొక్క నిబంధన. అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబ్కి, వీరందరికీ క్రిస్మస్ అంటే దేవుని యొక్క నిబంధన. ప్రవక్తలందరూ వారు ప్రవచిస్తున్నారు యేసు ప్రభు గురించి. ప్రవచిస్తూ వారు ఏం ప్రవచిస్తున్నారో పూర్తిగా తెలియకున్నారు. వారికి కొంతవరకే దేవుని మర్మం అర్థమైంది, ప్రవచిస్తున్నారు. మనమైతే ఇప్పుడున్న మనం ఆ ప్రవచనాలు, ఆ నిబంధన అంతా నెరవేర్పు కాలంలో జీవిస్తూ మనం యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడని చెప్పేసి మనమైతే క్రిస్మస్ అంటే రక్షణ అని వర్తమాన కాలంలో మనం నమ్ముతున్నాం. చరిత్రలో భూతకాలంలో మరి ఉన్న భక్తులు, గొప్పవారందరూ వారైతే క్రిస్మస్ అంటే నిబంధన, క్రిస్మస్ అంటే దేవుని ప్రవచనాలను నమ్ముతూ ఉన్నారు. భవిష్యత్ కాలం క్రిస్మస్ గురించి ఏం చెబుతుంది? క్రిస్మస్ భవిష్యత్తు గురించి, క్రిస్మస్ యొక్క భవిష్యత్తు ఏమై ఉంటుంది? ఈ లోకంలో మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే మన పనుల గురించి ఆలోచిస్తుంటా ఉంటాం. నేను ఎలా నా కష్టాలన్నింటి నుంచి భయపడాలి, నేను ఎలా ఆశీర్వదింపబడాలి, ఈ లోకంలో ఏ విధంగా నేను, పిల్లలైతే చదువులు, పెద్దవాళ్ళైతే వాళ్ళ పనులు నిమిత్తం ఆలోచిస్తూ ఉంటారు. నా సమస్యలు, నాకు నేను ఎటువంటి పనులు చేసి సంపాదించుకోవాలని చెప్పేసి ఈ లోక సంబంధితంగా మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడైతే మనకు ప్రత్యేకమైన భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నాడు. అది దేవుని రాజ్యం. ఈ లోకంలో మనం జన్మిస్తాం, మరణిస్తాము. మన భవిష్యత్తు మాత్రం దేవుని దృష్టిలో మన మరణం తర్వాత ఉండబోతున్న దేవుని రాజ్యం. దేవుడు మనకి చూస్తున్న భవిష్యత్తు
కేవలం ఈ లోకంలో సంగతి కాదు కానీ నిరంతరం నిలిచి దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది యేసు ప్రభువు మన కొరకు జన్మించిన యేసు ప్రభువును విశ్వసించడం ద్వారానే, క్రిస్మస్ ద్వారానే మనకి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. భవిష్యత్ క్రిస్మస్ అంటే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యము ఏంటిదంటే దేవుడు తానే శిల్పి అయి నిర్మాణకుడై కట్టిన పట్టణాన్ని కోసం అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈదం కూడిన మనమందరము కేవలం ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు కానీ భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన భక్తులు వారైతే నిబంధన ప్రకారం నమ్ముతూ మనము రక్షణ నమ్ముతూ, అలాగే దేవుడు నిర్మిస్తున్న పట్టణానికి మనం అందరం స్వతంత్రించుకోవాలని చెప్పేసి అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు ఇవ్వాలి. మళ్ళా అదేవిధంగా యేసు ప్రభు మన కోసం కేవలం జన్మించడం మాత్రమే కాదు కానీ రెండవ రాకడలో మళ్ళీ తిరిగి మనందరి కోసం రాబోతున్నాడు. వస్తూ ఆయన ఎదుట మనందరం నిలబెట్టకు శక్తిమంతులుగా, పాత్రులుగా ఎంచబడే ఆశీర్వాదం దేవుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, సంఘస్థులందరికీ అనుగ్రహించుగా. క్రిస్మస్ పాత్ర. క్రిస్మస్ అంటే నిజమైన అర్థం అన్నమాట, దేవుని నిబంధన. అవునన్నా, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషం నందు. ఇంకేంటి వాక్యం గురించి మన భాషణం గురించి చిన్న ప్రేయర్ చేస్తారు. అంకుల్ రండి, చిన్న ప్రేయర్.